ఒరే మనం కాలేజీకి కట్టే ఫీజుకి, ఆడిచ్చే ఫెసిలిటీస్‌కి అసలు ఏమన్నా సంబంధం ఉందా? అస్సలు. మన కాలేజోడు ఎంత సంపాదిస్తూ ఉంటాడంటావు? సరే ఫోన్ తీ లెక్కేద్దాం. మన ఫ్లోర్‌లో ఉన్న ల్యాబ్‌లన్నీ తీసేసినా మినిమమ్ 25 క్లాస్ రూమ్స్ ఉంటాయి. అండ్ మన కాలేజ్‌కున్న ఫ్లోర్‌లు 5. అంటే మొత్తం 125 క్లాస్ రూమ్స్. ఒక క్లాస్‌లో మినిమమ్ 70 మంది స్టూడెంట్స్ ఉంటారు. కొన్ని క్లాస్‌లో తక్కువ ఉంటారు కాబట్టి మినిమమ్ 50 మంది ఏసుకో. కాలేజ్ మొత్తం 6250 స్టూడెంట్స్. ఒక్కొక్కళ్ళ ఫీజు అందులో ఫ్రీ సీట్ వచ్చినోళ్ళు ఉంటారు కదా! సరే ఒక 1250 మెంబర్స్ తీసేయి. మిగిలింది 5000. ఈ మధ్యన ఏ పెద్ద కాలేజ్ అయినా మినిమమ్ 2.5 లాక్స్ ఛార్జ్ చేస్తున్నారు. మనం తక్కువలో తక్కువ 1,50,000 వేసుకుందాం. అంటే 5000 ఇంటూ 1.5 లాక్స్. 75 కోట్లు అరే చాలా ఎక్కువరా. డొనేషన్ మర్చిపోయావా? అవునరా. ఏ సీట్‌కి డొనేషన్ కట్టాలన్నా 3 లక్షలు, 5 లక్షలు, 7 లక్షలు. మనం ఆన్ అండ్ యావరేజ్ 4 లక్షలు వేసుకుందాం. ఒరే మన కాలేజ్‌లో 50% పైన డొనేషన్ వాళ్ళు ఉంటారు. మనం తక్కువ వేసుకుందాం. 2000 మందికి చెయ్యి. 80 కోట్ల అంటే మొత్తం 155 కోట్లు. ఇవన్నీ మనకు కనిపించే ప్రాఫిట్లు, కనిపించని ఎన్నో ప్రాఫిట్లు, సప్లీ ఫీజ్ అని, హాస్టల్ ఫీజ్ అని, కాండోనేషన్ ఫీజ్ అని. ఈ చెత్త నా కొడుకులు మనం రీవాల్యుయేషన్ చేయించాలని కొన్నిసార్లు కావాలని ఫెయిల్ చేస్తారు మళ్ళీ. కొంతమంది ఎర్రిపాపులు ఉంటారు. ఎగ్జామ్ పాస్ అయిపోయినా ఇంకా ఎక్కువ మార్క్స్ రావాలని చెప్పి